హలో మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు చెప్పేది పరోటా అండి. పంజాబీ స్టైల్ పరోటా అంటారు. దీనికి కావాల్సింది ఒక 4 మీడియం సైజ్ బంగాళదుంపలు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఒక నిమ్మకాయ, 3 పచ్చిమిరకాయలు అండి. సన్నటివి తీసుకున్నాను, అందుకే 3 తీసుకున్నాను. కొద్ది కారం కావాలంటే మీరు వేసుకోవచ్చు, ఎందుకంటే పిల్లలు తినడానికి ఎక్కువ కారం తినడు. అవి సన్నటివి కారం ఉంటాయని 3 వేసానండి. అలాగే కొత్తిమీర, పుదీనా వేసానండి. ముందుగా బంగాళదుంప తరిగి కడిగేసి శుభ్రంగా తరిగి ముక్కలు తరిగి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ బఠానీ ఉన్నాయని బఠానీ కూడా వేసాను. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే పర్వాలేదండి. వేస్తే టేస్ట్ బాగుంటాయని వేసాను. అలాగే గోధుమ పిండి కూడా తీసుకుని అరకిలో పిండి తీసుకున్నాను. దానికి కొద్దిగా ఉప్పు, కొద్దిగా వాటరు, కొద్దిగా నూనె వేసి బాగా పిండి కలపండి. మరి స్మూత్గా కలిపి ఉంచితే చక్కగా నాని బాగుంటాయి మెత్తగా. అలానే పూరి పిండిగా కాదు, చపాతీ పిండి కాదు, మనం బొబ్బట్లు అవి చేసేప్పుడు కొద్దిగా పిండి కలుపుతాం, కొద్దిగా పలచగా కలుపుకోవాలండి. మరీ పలచగా కొద్దిగా పలచ కలుపుకోవాలి. తర్వాత ఇది ఒక కలుపుకొని మనం పక్కన పెట్టుకుని మూత పెట్టి ఉంచాలి. తర్వాత మనం బాండి పెట్టి దాంట్లో ఒక 2-3 స్పూన్లు, అంతకంటే ఎక్కువ అక్కర్లేదండి. ఎందుకంటే ఆల్రెడీ దీనికి ఉల్లిపాయలు వేయించడం కోసమైనా నూనె వేయడం, ఎక్కువ నూనె పట్టదండి. ఇది వేయించిన తర్వాత దాంట్లోనే పచ్చిమిర్చి, పుదీనా వేసి వేయించాలి. తర్వాత ఈ బంగాళదుంప ఉడకబెట్టిన బంగాళదుంప గుజ్జు కూడా వేసేసి బాగా ఉడకనిచ్చి ఉప్పు వేయక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ముక్కల్లో ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు వేయక్కర్లేదు. అది మీ టేస్ట్ సరిపడి ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. వేసి దాంట్లో కారం వేయాలి. కారం కూడా అడుగు వేయాలి, మరీ ఎక్కువ వేయలేదు, ఎందుకంటే పిల్లలు తింటారు, స్పైసీగా ఇష్టపడతారని. పిల్లలకి చాలా నచ్చుతుంది. అలాగే కొద్దిగా గరం మసాలా పొడి, కొద్దిగా చాట్ మసాలా వేశాను. అది కూడా చాలా తక్కువ వేసానండి. కావాలంటే పెద్దవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు, పిల్లలు తినేప్పుడు అయితే కొద్దిగా తగ్గించి వేసుకుంటే బాగుంటుంది. అలా వేసాను. అలాగే దాంట్లోనే కొత్తిమీర వేసాను. పైన నిమ్మకాయ పిండానండి. నిమ్మకాయ పిండితే టేస్ట్ మన ఆప్షన్ అండి, మన ఇష్టం అయితే నిమ్మకాయ పిండచ్చు, లేకపోతే పిండితే మటుకు చాలా బాగుంటుంది, ఎందుకంటే టేస్ట్ పిల్లలకి చాలా నచ్చుతుంది. ఏదైనా కొద్దిగా కారం అది ఉన్నా కూడా ఈ నిమ్మకాయ పిండడం వల్లనే కవర్ అయిపోతుంది, అప్పుడు కారం ఉండదు. దాన్ని మనం చిన్న చిన్న బాల్స్లో చేసి కూర అంతా అయిపోయిన తర్వాత దింపేసి పొయ్యి ఆపేసి దాన్ని చల్లారనివ్వాలి. ఈలోపు మనం ఆల్రెడీ గోధుమ పిండి నానబెట్టి ఉంచుకున్నాం కాబట్టి ఆ గోధుమ పిండి నాని ఉంటుంది. దాన్ని చిన్న చిన్న పూరి మాదిరిగా చేతిలో ఒత్తుకొని దాంట్లోనే చిన్న చిన్న బాల్స్గా ఈ కూరని చేసుకుని మొత్తం మూసేసేయాలి. ఎందుకంటే చేతి పెట్టిని మొత్తం రౌండ్గా మొత్తం దాన్ని ఆ పిండితోటి మూసేయాలి. పూరి పిండి చేసుకున్నాం కదా, దాంతో పెట్టి చుట్టూ మూసేసి దాన్ని వీలైనంత వరకు చేతితోటి అద్దాలి, ఎందుకంటే అది ఒత్తడానికి కూర ఉంది కాబట్టి బ్రేక్ అవుతుంది. అందుకని చేతితోటి నిదానంగా అదుముకొని తర్వాత ఒకసారి పూరీ కర్రతోటి ఒత్తుకోవాలి. అది కూడా తేలికగా ఒత్తుకోవాలి, నొక్కి ఒత్తకూడదు. తేలికగా ఒత్తుకొని దాన్ని చక్కగా పెనం మీద ఆల్రెడీ పెనం పెట్టుకుని దాని మీద వేడికిన తర్వాత మనం నూనె వేసుకుని, ఎక్కువ కూడా నూనె పట్టదండి, 1/2 స్పూన్ కూడా ఎక్కువ పట్టదు. నూనె వేసుకుని కాల్చుకోవచ్చు. పిల్లలకు అయితే నెయ్యితోటైనా కాల్చవచ్చు, నెయ్యి కానీ బటర్తో కానీ కాల్చవచ్చు. ఇవి చాలా స్పైసీగా స్మూత్గా ఉంటాయి. పిల్లలు కూడా పేచి లేకుండా 1కి 2 తిని ఇష్టపడి తింటారు. అది చాలా చాలా స్మూత్గా ఉంటే పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి. అప్పటికప్పుడు చేసుకోవాలన్నా కూడా అన్నీ ఇంట్లో ఉండే, ఆల్రెడీ ఎప్పుడు బంగాళదుంపలు ఉల్లిపాయ ఇంట్లో ఉంటాయి కాబట్టి పిల్లలకి వాళ్ళు స్కూల్ నుంచి కానీ కాలేజ్ నుంచి వచ్చినప్పుడు చేసి పెట్టడానికి అనువుగా ఉంటాయండి. మనం రోజు చపాతీ చేసే బోర్ అంటారు కాబట్టి ఈ టైపు వెరైటీ బాగుంటుందని నేను ఇచ్చేసాను. ఇది ఎక్కువ సింపుల్గా అయిపోతుందండి. మనం ఎంత సింపుల్గా చేయాలంటే అంత సింపుల్గా. ఒకవేళ కూర కూడా మీరు ఆఫీస్ జాబ్కి వెళ్ళినప్పుడు కూర కూడా పొద్దున్నే ఉడకబెట్టి రెడీ చేసేసుకుంటే సాయంత్రం వచ్చినప్పుడు మీరు వచ్చి ఇది చేసి పెట్టచ్చు, పిల్లలకి అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు. అన్నీ రెడీగా ఉంచేసుకుంటే కనుక రెడీగా పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు ఏదైనా ఇచ్చేసుకునే వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఉల్లిపాయలు, కొన్ని క్యారెట్ అలాంటివి చిన్న చిన్నగా తరుక్కుని, అంటే ఇలా టిఫిన్లోకి వాటి సన్నగా తరుక్కొని కూరలో కొద్ది మీడియం సైజ్ తరుక్కుని పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో అది పెట్టుకుని ఉంచుకుని అనుకోండి 2 సార్లుగా ఉపయోగించుకోవచ్చు. 2 సార్లు అయితే ఉపయోగించుకోవడానికి ఫ్రిడ్జ్లో ఉంటాయి కాబట్టి బాగుంటాయి, అప్పటికప్పుడు చేసుకోవచ్చు అండి. ఇలా వెరైటీగా పిల్లలకి ఏదైనా చేసి పెట్టచ్చు. ఇవి తర్వాత ఇలా కాల్చండి, 2 వైపులా చక్కగా కాల్చి సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేయడం అండి. ఇవి రాత్రి చేసుకునే పొద్దున కూడా చాలా బాగుంటాయి, బ్రేక్ఫాస్ట్ బాగుంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.